సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. కృష్ణానది ఉపనదుల పరివాహక ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వరద హోరు పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాల జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం ప్రవహిస్తుండటంతో 40 గేట్లు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 3.21 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3.2 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టుకు 4.89 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని 10 గేట్లెత్తి కిందకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి నాగార్జున సాగర్కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 5.4 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా వచ్చినట్లుగా 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి పెరగడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా బ్యారేజీపై రాకపోకలను పూర్తిగా నిషేధించారు. బ్యారేజీకి 11 లక్షల పైనే వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉధృతితో బ్యారేజీ కింద గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. నల్గొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు నిండి అలుగుపోస్తోంది. వర్షాధారంపైనే ఆధారపడిన ఈ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. హైదరాబాద్ శ్రీశైలం రహదారి మధ్యలో ఉన్న డిండి ప్రాజెక్టు అలుగుపారుతున్న అందాల్ని తిలకించేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. ఇటు మూసీ నదికి వరద పోటెత్తడంతో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి వరద నీటిని వదులుతున్నారు. 4.46 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కాగా రిజర్వాయర్లో 3.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది.